Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ స్పష్టతని ఇచ్చారు పవన్ కళ్యాణ్. నేనే స్వయంగా తెలంగాణ అంతా తిరుగుతా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు కోరుకుంటే ఎక్కడికైనా వెళ్తా, గొడవలకు కాదు సమస్యలపై పోరాటానికి వస్తా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక బెదిరింపులకు లొంగేది లేదంటూ జనసేనాని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ విమర్శలు దిగారు. వైఎస్ హయాంలో ఇలానే ఎగిరితే తరిమేశారంటూ పవన్ సెటైర్లు వేశారు. ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ విషయంలో గాని, గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశిస్తూ కూడా కాంగ్రెస్ నేతలు చేసినటువంటి పలు కామెంట్స్ గాని, లేకపోతే ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఒక హాట్ టాపిక్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిణామాలు వీటన్నిటి మీద కూడా తాను పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి కూడా తనదైన రీతిలో స్పందిస్తూ కూడా ఇక నేనే స్వయంగా జనసేన రానివ్వము అంటూ తెలంగాణకి రానివ్వమంటూ కొంతమంది ఎలా పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాడంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద జనసేన ఉంటుంది, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది, నేనే స్వయంగా అంతా తిరుగుతా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక మరొక వైపు చూస్తే కాంగ్రెస్ నేతలు ఇటు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల మీద కాంగ్రెస్ ప్రగల్భాలు పలుకుతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తరిమారు అంటూ పవన్ తనదైన స్టైల్లో కూడా ఒక సెటైర్లు అయితే వేశారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. ఇక జనసేన తెలంగాణలో ఉంటుంది, జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ దానికి ప్రచారం చేస్తానంటూ ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు. జనసేన అంశంలో జనసేన అంటే ఏ మోహం పెట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తారు, జనసేనను తెలంగాణకు రానివ్వమంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా వస్తున్నటువంటి అంశాల మీద జనసేన ఉంటుంది. ఎప్పుడు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని గుర్తుంచుకోండి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు అంటూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరైనా కానీ తమ పార్టీని ఇక్కడ స్థాపించుకోవచ్చు, తాము పోటీ చేయొచ్చు, ప్రజా సమస్యలను తాను ప్రశ్నిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తాను ప్రశ్నిస్తా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు జనసేన తరపున. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. ఎస్ సత్య, పవన్ కళ్యాణ్ జనసేన ఒకవైపు తెలంగాణలో బలపరచాలని చూస్తున్నారు. ఇక ఈ రోజు దీని మీద ఒక 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో అసలు జనసేన తెలంగాణలో రాగలుగుతుందా, ఉండగలుగుతుందా, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే దాని మీద ఒక ఆసక్తి నెలకొని ఉంది. ఇక పవన్ కళ్యాణ్ మాటలతో ఆ ఉత్కంఠకు తెరబడింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా గత వారం రోజుల నుంచి కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే సభకు సంబంధించి కూడా ఒక 2000 మందితో సభ పెట్టాలనుకున్నారు. అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా మరి మొత్తం కూడా కోర్టు నిరాకరించింది. సో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి స్టాండ్ ఏంటి, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి కాజ్ ఏంటి, జనసేన కాజ్ ఏంటి అనేది ఆయన స్పష్టంగా చేశారు. నేను గతంలో ఏ కామెంట్ చేసినా, గతంలో తెలంగాణ గురించి ఏ రకంగా మాట్లాడినా కేవలం అది ఆ సందర్భాన్ని బట్టే మాట్లాడాను. ఏదైతే గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు విడిపోయిన విధానాన్ని తప్పుపట్టాను కానీ నేను తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కానీ ఎక్కడా కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. దాంతోపాటు ఏదైతే గతంలో ఈ కొబ్బరి చెట్లకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా నేను ఓన్లీ ప్రజల గురించి మాట్లాడలేదు. ప్రజలు వేరు, పరిపాలించే నాయకులు వేరు. నేను మాట్లాడింది కేవలం నాయకుల గురించి మాత్రమే, ప్రజల గురించి కాదు. సో మీరు కావాలని నా పైన నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతుంటే నా ఎదుగుదలను ఓర్వట్లేదు. మరి గతంలో చాలా మంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ప్రగల్భాలు మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆయన
ధ్వజం ఎత్తారు. దాంతో పాటు జనసేనకు సంబంధించి గతంలో అంటే నేను సమయం వచ్చినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు తెలంగాణకు వద్దాం అనుకున్నా. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వరకు కూడా నేను ఎప్పుడో తెలంగాణలో నేను వచ్చి నేరుగా ప్రచారం కానీ నేను వచ్చి నేరుగా ఈ జనసేనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయాలనుకోలేదు. ప్రజలు ఎప్పుడు నన్ను పిలుస్తారో అప్పుడే వద్దాం అనుకున్నాను. కానీ మీరు నన్ను ఎట్లయితే నిర్బంధించాలనుకుంటారు, నేను ఎక్కడ కూడా నిర్బంధాలకి వంగే ప్రసక్తి లేదు, ప్రగల్భాలకి వంగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేను నిలబడతాను, సమస్య పైన నిలబడతాను, ప్రజల సమస్య పైన నిలబడతాను. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా అక్కడికి నేను ఖచ్చితంగా వస్తాను. వచ్చే ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ కూడా గుణపాఠం చెప్తానంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ను కూడా డిఫెన్స్ లో పడేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్స్ ఎవరైతే ఇందిరాగాంధీ కావచ్చు వీళ్ళందరూ మెదక్లో పోటీ చేశారు. నేను తెలంగాణలో పోటీ చేయకూడదా? నేరుగా ఆయన సవాల్ విసిరారు. అందరినీ కూడా డిఫెన్స్ లో పడేశారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి నేను తిరుగుతాను, అన్ని జిల్లాల్లో తిరుగుతాను. ఏ సమస్య పైన అయినా ప్రజలు నన్ను పిలిస్తే నేనే నేరుగా వచ్చి ఆ సమస్య పైన అక్కడే నిలబడి కొట్లాడతానంటూ కూడా ఆయన మరి హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. చాలా స్పష్టంగా చాలా ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని కీలక పరిణామాల పైన కూడా ఆయన మాట్లాడారు. నాకు రాష్ట్రాల విభజన, రాష్ట్రాల గురించి మాట్లాడడం కాదు, అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశంలోని ఒక భాగమే. ఫస్ట్ జాతీయవాదం, దాని తర్వాత రాష్ట్రాలు. అట్లా అనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నా వర్గమే గొప్ప, నేనే గొప్ప అంటే నార్త్ వాళ్ళని వెళ్ళిపోమంటే మరి అక్కడ సౌత్ వాళ్ళు ఉంటే మరి వాళ్ళు కూడా వెళ్ళిపోమంటారు. ఇది దేశ భద్రతకే ముప్పు. ఖచ్చితంగా దేశ భద్రత నాకు ఇంపార్టెంట్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దాంతో పాటు రాజకీయంగా నేను ఖచ్చితంగా నిలబడతాను, నేను తెలంగాణలో పోటీ చేస్తానని అయితే ఇప్పటికైతే ఆయన ఈ ఏదైతే ప్రెస్ మీట్ లో భాగంగా కొంత ఎమోషనల్ అవుతూ కూడా అయితే ఆయన పైన వస్తున్నటువంటి విమర్శలు ఏదైతే తెలంగాణకు రావద్దు, పవన్ కళ్యాణ్ కి తెలంగాణకు అసలు ఏం సంబంధము, ఏ రకంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరుగుతాడు అనే కామెంట్స్ కు ఆయన జవాబు ఇచ్చారు. ఖచ్చితంగా మీరు ఏదైతే విమర్శ చేశారో నేను అక్కడ నిలబడతా, నేను చూస్తా మీరు ఏం చేస్తారో అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. నేను ఎక్కడా కూడా బానిస సంఖ్యలకు నేను వంగే ప్రసక్తి లేదు. అయ్యా నీ బాంఛనని నేను ఎప్పుడు కూడా ఉండను, నేను సమస్య ఉంటే నిలబడతా, అక్కడే ఉంటానంటూ కూడా ఆయన మరి మాట్లాడిన పరిస్థితి. ఇక గతంలో కూడా అంటే తాను తెలంగాణని ఎప్పుడు కూడా వేరుగా చూడలేదంటూ కూడా అంటే తాను ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాల విషయంలో కానీ వీటిని కూడా తాను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఎస్, డెఫినెట్ గా ఆయన కొన్ని అంశాల పైన ఏదైతే కొండగట్టుకు 35 కోట్లు ఇచ్చిన విషయం కానీ అయితే గద్దర్కి కూడా కొన్ని గద్దర్కి సంబంధించి చాలా అంశాల్లో నేను హెల్ప్ చేశాను. వాటికి కూడా నేను ఎవరికి కూడా బయట పెట్టలేదు, ఎలాంటి హెల్ప్ చేశానని కూడా ఎవరికి చెప్పలేదు. తెలంగాణకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా నేను 2019లో కావచ్చు, 2014 ముందు కూడా కావచ్చు చాలా హెల్ప్ చేశాను, కానీ ఎక్కడ నేను చెప్పలేదు. కానీ తెలంగాణ అంటే నాకు ఎంత ప్రేమనో తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, పరిపాలించే నాయకులు కావాలనే చిచ్చు పెడుతున్నారు, కావాలనే మరి ఇది చేస్తున్నారు అంటూ కూడా ఆయన మరొకసారి ఆయన చెప్పిన పరిస్థితి. దాంతో పాటు ప్రజలు వేరు, ఆ నాయకులు వేరు, ఆ రెండును ప్రజలు గమనించాలి. నాయకుల గురించే నేను మాట్లాడుతున్నాను కానీ ప్రజల గురించి కాదు. నేను ఏపీలో ఏదైతే ఓడిపోయినప్పుడు నన్ను దగ్గర చూసుకున్నది, నన్ను గుండెల్లో పెట్టుకున్నది తెలంగాణ ప్రజలు. ఆ బాధ్యత కానీ ఆ ప్రేమ కానీ తెలంగాణ పైన నాకు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది అంటూ కూడా ఆయన కొంత భావోద్వేగంతో, కోపంతో, ఆవేశంతో అన్ని కూడా కరెక్ట్ గా ఆయన తెలంగాణ ప్రజలకు అసలు ఏం సంకేతం ఇవ్వాలనుకున్నాడో ఆ సంకేతాలు అయితే ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక సత్య, ఇప్పటి వరకు మనం చూస్తే జనసేన మిగిలినటువంటి అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ లో చూస్తే కాంగ్రెస్ కో లేకపోతే ఎవరో ఒకట్లా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థికి సపోర్ట్ చేసి జనసేన కండువలు అయితే కనిపించాయి. ఇక ఇప్పటి నుంచి జనసేన ప్రత్యేకంగా కూడా ఒక బలం పుంజుకుంటూ తనకు తాను సొంతగా పోటీ చేస్తూ ఉండబోతోందా ఏంటి? జనసేనను మనం తెలంగాణలో ఏ విధంగా ఏ స్థాయిలో చూడబోతున్నాం? అంటే ఫస్ట్ ఆ విషయంలో ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. నేను మాత్రం జనసేన పార్టీగా జన సైనికులు ఒంటరిగా పోతారు అని ఖచ్చితంగా చెప్పలేను, కానీ
వాళ్ళు కూటమితో వస్తారా లేకపోతే కూటమిలో మమ్మల్ని చేర్చుకుంటారా అనేది వాళ్ళు చెప్పాలి. బీజేపీ ఇక్కడ గతంలో ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయో ఆ ఎలక్షన్స్ లో మరి మేము సపరేట్ గా పోటీ చేస్తామని బీజేపీ చెప్పింది. మేము కూడా అదే విధంగా మేము కూడా సపరేట్ గా పోటీ చేసాం, ఒంటరిగా పోటీ చేసినాం. సో వాళ్ళు ఆ కాస్ తీసుకొని చెప్తేనే మేము మరి ముందుకెళ్తాం. కానీ మేము మా పార్టీని మీ పార్టీలో అంటే పొత్తు పెట్టుకొని పోదామని నేను చెప్పను. ఖచ్చితంగా వాళ్ళ ఇష్టం త్రూ నేను వెళ్తాను, కానీ నేను మాత్రం చెప్పలేనంటూ కూడా ఆయన ఒక సందేశం ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా కలిసి వస్తాననుకుంటే కలిసి రావచ్చు, లేదు అనంటే నేను జనసేన పార్టీ ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేస్తుంది. అది వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా వచ్చేటువంటి 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎవరైనా వస్తారంటే బీజేపీ అయినా టీడీపీ అయినా అది వాళ్ళ ఇష్టం కాబట్టి అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటది. నేను మాత్రం ఎలక్షన్స్ రెడీగా ఉన్నాను. అన్ని ఎన్నికల్లో కూడా నేను పోటీ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సమస్య పైన ప్రతి గ్రామానికి మూలన వెళ్ళి నేను ప్రజల సమస్యల పైన కొట్లాడతానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక జనసేన తెలంగాణలో కూడా మెరవనుంది అంటూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒంటరిగా ఆయన పోటీ చేయడానికి లేకపోతే తమతో పాటు ఎవరైనా కలిసి వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళటానికైనా తాము సిద్ధంగా ఉన్నారంటూ. ఇది భారతదేశంలో ఒక స్టేట్ తెలంగాణ అనేది. ఇక్కడ భారతీయ పౌరులు ఎవరైనా కానీ రావచ్చు పోవచ్చు, అంతేగాని ఇక్కడ ప్రాంతాలను తీసి ఏపీ వాళ్ళని ఏపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ ఏపీలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడే సంబంధం అంటే కుదరదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతాను, తానే ప్రతి ప్రాంతానికి వెళ్తాను, ఇక తెలంగాణలో ప్రతి ప్రశ్న మీద ప్రతి సమస్య మీద తాను ప్రశ్నిస్తాను, తన గళాన్ని వినిపిస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఇక గతంలో తాను తెలంగాణ విషయంలో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని, అదేవిధంగా ఇక్కడ కొందరికి తాను చేసినటువంటి సహాయాన్ని ఎప్పుడు కూడా తాను వేరుగా చూడలేదు తెలంగాణని అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఇక జనసేన ఎన్నికల్లో ఇక నుంచి యాక్టివ్ గా ఉండనున్నట్లయితే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి.